ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. వాహనం వృషభో యశ్చ వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమ. శ్రీ పరమేశ్వరాయ నమ. శివాయ పరమాత్మనే నమ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. త్రేతాయుగంలో అయోధ్యానగరంలో దశరథ మహారాజు కుమారుడైనటువంటి యొక్క రామచంద్రుడు రావణ సంహారంకై విష్ణుమూర్తి రామచంద్రునికి అవతారం ఇచ్చాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే, రామాయణం అంతా కూడా. ఆ తర్వాత వశిష్ఠుని దగ్గర విద్యను నేర్చుకున్నాడు, విశ్వామిత్రుని దగ్గర విద్యను నేర్చుకున్నాడు, సీతాదేవిని పెళ్ళాడాడు. ఆ తర్వాత కైకేయి యొక్క వరం వల్ల, దశరథుని యొక్క ఆజ్ఞ వల్ల రాముడు లక్ష్మణుడు సీత వనవాసం చేశారు. ఆ వనవాసం చేసే సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. అప్పుడు ఆ సీతాదేవిని అపహరించాడు. రాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళారు. ఋష్యమూక పర్వతం పైన సుగ్రీవునితో హనుమంతునితో వాళ్ళతో పరిచయం ఏర్పడింది. సుగ్రీవుడు రాముడు సుగ్రీవుని యొక్క వాయిచ్చిన మాట వల్ల వారిని సంహరించాడు. సుగ్రీవుడు వానర సైన్యాన్ని పంపి సీతాదేవినంతా కూడా తెలుసుకొనిచ్చారు. ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి లంకానగరంలో సీతాదేవి ఉందని చెప్పి చూసి వచ్చి రామునికి చెప్పాడు. రాముడు సైన్యానంతా కూడా తీసుకొని లంకానగరానికి ప్రయాణం చేశాడు. సముద్రం ఒడ్డుకొచ్చి ఆగారు. సముద్రాన్ని దాటాలి. ఆంజనేయుడంటే ఒక్కడు ఎలాగో లంఘించి వెళ్ళాడు. కానీ ఈ కోట్లాది వానర సైన్యం లంకానగరానికి వెళ్ళడం ఎట్లా? ఇక్కడ వచ్చిందే కష్టం. ఎలా అయినా లంకానగరాన్ని దాటాలి, ఎలా చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు సరేనని చెప్పి రాముడు ఏం చేశాడు? శివుణ్ణి ప్రార్థించాలి. శివుణ్ణి ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఎలా? ఉషికతో లింగం చేశాడు. సైకత లింగం. ఉషికతో లింగం చేసి ఆ శివునికి అభిషేకం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అభిషేకం చేశాడు. శివుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలి రామచంద్ర అన్నాడు. లంకానగరం సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళేటువంటి ఉపాయం కావాలి అన్నాడు. దీని గురించి ఇంత బాధపడడం ఎందుకు? మీ సైన్యంలో నలుడు నీలుడు అనేటువంటి ఒక ఇద్దరు వానర ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు నీళ్ళల్లో రాళ్ళు వేస్తే తేలుతాయి. వారి చేత వారిది కట్టించు. లంకానగరానికి వెళ్ళు, రావణాసురుణ్ణి చంపు, సీతను తెచ్చుకో అని చెప్పాడు. సరేనని చెప్పి రాముడు ఆ నలుడు నీలుడు అనేటువంటి ఒక్క వానర ప్రముఖులను పిలిచారు. ఆ నలుడు నీలుడు ఇద్దరు కూడా తక్కిన వానరులంతా కూడా రాళ్ళు తీసుకొస్తూ ఉంటే ఆ రాళ్లను ముట్టుకోవడం, ఆ రాళ్ళు నీళ్ళల్లో వేస్తే రౌతులన్నీ కూడా బండలు కొండలు అన్నీ కూడా నీళ్ళల్లో తేలుతూ గట్టిగా మహావారధిగా తయారైంది. ఎంత? 100 యోజనాల పొడుగు 10 యోజనాల వెడల్పుతో వారధి తయారైంది. 10 యోజన విస్తీర్ణం ఉన్నతం యోజనం శతం అంటాడు రామాయణంలో. 10 యోజనాల వెడల్పుతోటి 100 యోజనాల పొడుగ్గా వారధి కట్టారట. మరి కోటాను కోట్ల వానరులు అందరూ కూడా లంకానగరానికి వెళ్ళారు. ఏదో చిన్నగా 10 మీటర్లు 20 మీటర్లు కట్టుకుంటే వీళ్ళు పోవడానికే సంవత్సరాలు దాటాయి. అందు గురించి 10 యోజన విస్తీర్ణం ఉన్నతం యోజనం శతం, 10 యోజనాల వెడల్పుతోటి 100 యోజనాల యొక్క వారధిని 10 రోజులలో కొట్టేశారు మహానుభావులు. ఇంత సైన్యం ఉందో ఆలోచన చేసుకోండి. నరుడు నీళ్ళు రాళ్ళు ముట్టుకోవడమే, అంత వాళ్ళు చేసే పని ఏం లేదు. వాళ్ళు ముట్టుకున్నట్టు ఒక రాళ్ళన్నీ కూడా నదిలో వీళ్ళు వేస్తూ ఉంటే అది వారధిగా రెడీపోయింది. వారధి తయారైంది. లంకా నగరానికి వెళ్ళాలి. ఇక వారధి మీద కాలు పెట్టాలి.
అప్పుడు రాముడు సైకత లింగం శివలింగం మళ్ళీ ఒకటి చేసి, ముందు చేసిన లింగం నీళ్ళల్లో ఇదైందేమో, మళ్ళీ ఒక శివలింగం చేసి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ పరమేశ్వరుణ్ణి పూజించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తీసుకొని లంకా నగరానికి బయలుదేరాడు. ఇక్కడ రాముడు పెట్టినటువంటి యొక్క ఈ లంకా నగరంలో అంటే మన సముద్రం ఒడ్డున పెట్టినటువంటిదే రామేశ్వరలింగం. అదే కన్యాకుమారి అంటాం మనం. ఆ కన్యాకుమారిలో అక్కడ పెట్టినటువంటిదే రామేశ్వరలింగం అనేటువంటిది ఉంది. రామేశ్వరంలో అది సముద్రం ఒడ్డున ఉంటుంది. పెద్ద దేవాలయం, మహాఘనమైనటువంటి ఒక దేవాలయం. అక్కడ ఉష్కతో ఉంటుంది. అక్కడ అభిషేకాలు చేయరు, స్ఫటికలింగానికి అభిషేకాలు చేస్తారు. మనం దూరం నుంచే ఆ రామేశ్వర లింగాన్ని నమస్కారం చేసుకొని రావచ్చు. అక్కడ 21 బావులు ఉంటాయి ఆ రామేశ్వరంలో. సముద్రం ఒడ్డుకున్నటువంటి యొక్క బావులలో రకరకాలుగా 21 బావులలో నీళ్ళుంటాయి. ఆ నీటితో స్నానం చేస్తే అనేకమైన యొక్క దోషాలు పోతాయని చెప్తారు. ఆ నీళ్ళతో అందరూ కూడా స్నానం చేస్తూ ఉంటారు. అక్కడ తోడిపోస్తుంటారు. 21 బావుల యొక్క నీళ్లు స్నానం చేయడము, సముద్ర స్నానము, 21 బావులలో నీళ్లు స్నానం చేయడము, అక్కడి నుంచి ఆ రామేశ్వర లింగాన్ని దర్శించుకోవడము చేసినట్లయితే శతకోటి జన్మలలో చేసినటువంటి యొక్క అనేకమైన యొక్క పాపాలు వెళ్ళిపోతాయి. పునర్జన్మ నలభ్యతే, పునర్జన్మ అంటూ ఉండనే ఉండదు అనేటువంటి ఒక విషయం మనకు చరిత్రలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రామేశ్వర లింగానికి నమస్కారం చేసుకొని సెలవు తీసుకుందాము. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో.